ఈరోజు వార్తల్లో పేపర్లో ఏదైతే అంశం నడుస్తూ ఉందో పేరు చెప్పుకొని పొలిటికల్ లీడర్స్ పేర్లు వాడుకొని బయట ఏ ఆర్థిక నేరాలకైతే పాల్పడుతూ ఉన్నారో ఎంతోమంది దాన్ని మనం నిత్యం ఎక్కడో చోట చూస్తూనే ఉంటాం. ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కూడా అలాంటి సంఘటన అయితే ఈ పాలిటిక్స్లో బోల్డ్ అన్ని నష్టాలకు ఓర్చుకొని ఏదైనా మన సమాజానికి ఒక సేవను అందించాలి అనే ఒక సేవా దృక్పథంతో పాలిటిక్స్లోకి రావడం జరిగింది. అదేవిధంగా డెవలప్మెంట్ ప్రాసెస్లో ముందుకు వెళ్ళిపోతూ ఉన్న పరిస్థితి మాది. అయితే ఇలా పేరు వాడుకొని ఎవరైనా సరే వాళ్ళు ఇలాంటి వాటికి పాల్పడితే మాత్రం నేను మాత్రం ఎట్టి పరిస్థితితో ఉపేక్షించను. ఖచ్చితంగా వారు చట్టం ఏ పని చేసుకుంటూ పోవాలో ఆ పని చేసుకుంటూ పోతుంది. దాన్ని మేము ఎట్టి పరిస్థితిలో ఎవరిని కూడా ఎంకరేజ్ చేయడం జరగదు. కాబట్టి మన సిబ్బంది పేరుతో కావచ్చు, అన్న చెల్లెళ్ళు తమ్ముళ్ళు అనే పేరుతో కావచ్చు, లేదంటే మా సన్నిహితులు అనే పేరుతో కావచ్చు, లేదంటే మాకు చాలా ఆప్తులైన వారు అని పై స్థాయి సిబ్బంది అయినా కావచ్చు, ఎవరైనా విడిగా వ్యక్తులు కావచ్చు, లేదంటే మంచి హోదాలో ఉన్నవాళ్ళు కావచ్చు, ఏ విధానమైన పరిస్థితుల్లో మనుషులు ఉన్నా కూడా వాళ్ళు ఇలా పేరు చెప్పుకుని ఏదైనా నేరాలకి, ఆర్థిక నేరాలకు కానివ్వండి, ఏదైనా ఇతరత్ర ప్రజల్ని ఇబ్బంది పెట్టే పనుల్లో కనుక వాళ్ళు నిమగ్నమై ఉంటే ఎట్టి పరిస్థితుల్లో నేను ఖండిస్తాను. ఎట్టి పరిస్థితుల్లో అలాంటి వాళ్ళని నేను ఎంకరేజ్ చేయడం జరగదు. కాబట్టి ఈరోజు ఏదైతే వెలుగులోకి వచ్చిందో చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. పోలీసు వారు ఏదైతే దర్యాప్తులో ఉన్నారో వారు ఆ పని చేసుకుంటూ వెళ్తున్నారు. ఎక్కడైనా కూడా పలుకుబడి అనేది ఇలాగ వాళ్ళ వల్ల ఏదైనా ఇవ్వకపోతే ఇబ్బంది కలుగుతుందేమోనని ఒక భయం వాళ్ళని ఇలాంటి పనులు చేసేలాగా చేస్తుంది. వీళ్ళకి నేరస్తులకి ఇది ఒక అదునులాగా వాళ్ళు తీసుకోవడం, ఈ భయము ఈ యొక్క అవకాశవాదం రెండు కలిపి ఇలాంటి నేరాలకి జనరల్గా కారణమవుతూ ఉంటాయి. ప్రజలందరికీ ఒకటే మనవి చేస్తున్నాను, పేరు చెప్పి పెద్దవాళ్ళ పేరు చెప్పి ఎవరు ఇలాంటి మోసాలు చేస్తున్నా కూడా వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయకూడదు. ఇచ్చేవారు ఉన్నంతకాలం మోసం చేసేవారు ఉంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఏ ఒక్క నాయకుడు కానివ్వండి, ఏ ఒక్క పెద్ద మనిషి కానివ్వండి ఇలాంటి వాటిని ఎప్పుడూ ఎంకరేజ్ చేయరు. ప్రజల్ని ఇబ్బందికరంగా వారు ఆర్థిక పరంగా చితికిపోయే పరిస్థితుల్లోకి వెళ్ళే విధంగా ఏ ఒక్క నాయకులు ఎంకరేజ్ చేయరు. కాబట్టి వీళ్ళ ఒక పదవుల్ని అడ్డం పెట్టుకొని ఇలాంటి ఎవరైనా పాల్పడితే మాత్రం మా సన్నిహితులని చెప్తూ ఏదైనా చేస్తే మాత్రం మీరు ఎంకరేజ్ చేయొద్దు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరిది కష్టార్జితం కాబట్టి ఖచ్చితంగా ఇలాగా ఒకరి పేరు చెప్పుకుని ముఖ్యంగా భయాందోళనకు గురై మాత్రం ఎక్కడా కూడా డబ్బులు ఇచ్చి మీరు మోసపోవద్దని చెప్పి కోరుకుంటున్నాం. అనేది ప్రతి ఒక్క దాంట్లో మనకు అవకాశం ఉంటుందండి. జాబ్ మేళాలు కావచ్చు, లేదంటే పలానా పోస్టింగ్లు వేపిస్తామని కావచ్చు, పలానా లెటర్లు ఇప్పిస్తామని కావచ్చు, లేదంటే ఇలాంటి రకరకాల అంశాలు వస్తూ ఉంటాయి. మోసం చేయడానికి ఒక సబ్జెక్టు ఒక పాయింట్ అనేది ఎక్కడ ఉండదు. ఎక్కడైనా కూడా మెయిన్ ఏంటంటే వీరి ఆశ, వీరి భయం మాత్రమే వీటికి పునాదులుగా ఉంటాయి. కాబట్టి ముందు గమనించుకోవాలి, నిజంగా అవతల వారు అది కోరుకుంటున్నారా లేదా అని క్రాస్ చెక్ చేసుకోవాలి. మరి మా పశ్చిమ నియోజకవర్గం నా పార్టీ కార్యాలయంలోనే నేను ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజే పెద్ద హోర్డింగ్ బోర్డులతో ఇక్కడ ఎలాంటి గిఫ్ట్లు కానివ్వండి, ఎలాంటివి కానివ్వండి స్వీకరించబడవు. అలాగ జరిగితే ఫిర్యాదు చేయాల్సిందిగా చాలా ఓపెన్గా ఒక ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఎట్టి పరిస్థితుల్లో నేను ఇలాంటి వాటిని మాత్రం ఎంకరేజ్ చేయనండి.